హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. అబద్ధాలు మూడు రకాలు అంటారు పండితులు. ఒకటి అలవోకగా చెప్పేది, రెండో రకం ఆచితూచి చెప్పేవి, మూడో రకం అంకెలతో చెప్పేవి. ఇంగ్లీష్లో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అంటారు, కానీ దీన్ని మనం వర్తమానానికి వర్తింపజేసి చెప్పాలంటే అబద్ధాలు అంకెలు అని అనాలి. సత్యమేవ జయతే అని సాక్షాత్తు జాతీయ చిహ్నం మీదనే రాసుకున్న దేశంలో పాపం అంకెలకు ఈ గతి పట్టింది. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మన చట్టసభల్లో అబద్ధం అనడం దాదాపు నిషేధం. పొరపాటున ఏ సభ్యుడైనా అంటే అర్జెంటుగా సభాపతి దాన్ని సత్యదూరం అని సరిదిద్దుకోమంటారు. బహుశా భవిష్యత్ నాయకుల్ని, ప్రభుత్వాలను, చట్టసభల్ని దృష్టిలో ఉంచుకునే కాబోలు నన్నయ్య శకుంతల చేత 100 కొడుకుల కన్నా ఒక సత్యవాక్యం గొప్పదని నిండు సభలో దుష్యంతుడికి శుద్ధులు చెప్పిస్తాడు. ఇలా ఎంత చెప్పుకున్నా ఏం లాభం చెప్పండి. ఆధునిక అబద్ధం మాత్రం అంకెల్ని ఆయుధాలుగా మార్చుకుని సామాజిక మాధ్యమాల స్వారీ గుర్రాలెక్కి వీర విహారం చేస్తూనే ఉంది. పండితుల చేతిలో పడ్డ గణాంకాలు కోరిన రూపంలోకి మారి సత్యాలను సమాధి చేస్తూనే ఉన్నాయి. ఇదంతా ఒకెత్తు, ప్రభుత్వాలది ఒకెత్తు. అంకెల గారడి కోసమే దాని యంత్రాంగం అంతా అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటుంది. ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అవే గణాంకాలు రూపాంతరం చెందుతాయి, ఎదురుదాడికి శస్త్రాస్త్రాలుగా మారతాయి. సున్నా స్థాన విలువ లాంటి అసాధారణ గణితావిష్కరణలు చేసిన భారతదేశంలో ఆ మాత్రం గణాంక మాయాజాల కళా వైదుష్యం ఉండదా అని సరిపెట్టుకుంటే, గర్వపడితే హబ్బో అది వేరే సంగతి. దీనివల్ల సత్యం ఎంత సమాధి అవుతోంది అనుకుంటే మాత్రం గుండె గుర్భిల్లుమంటుంది. ఈ అబద్ధాలకు అంకెలకు మన దేశంలో ఉన్న గాఢాధిగాఢ స్నేహబంధాన్ని ఇటీవల ఒక ఆంగ్ల దినపత్రిక కరోనా మరణాల లెక్కలతో మన కండ్ల ముందుంచింది. దీని ప్రకారం గుజరాత్ ప్రభుత్వం 2021లో కేవలం 5812 కరోనా మరణాలు జరిగాయని పేర్కొంటే, నిజంగా జరిగినవి దీనికి 44 రెట్లు ఎక్కువ, అంటే 2 లక్షలు. ఇలా చూస్తే అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అబద్ధాల్లో మాత్రం గుజరాత్ను మించిన రాష్ట్రం దేశంలోనే లేదు. ఉత్తరప్రదేశ్ కేవలం 14,551 మరణాలని లెక్కల్లో చూపిస్తే, నిజానికి దీనికి 19.5 రెట్ల మరణాలు జరిగాయి. అంటే 2.6 లక్షల మరణాలని ఈ రాష్ట్రం మాయం చేసేసిందన్నమాట. మధ్యప్రదేశ్లో కూడా లెక్కల్లోకి వచ్చిన మరణాలకు వాస్తవ మరణాలకు తేడా దాదాపు 20 రెట్లుంది. ఇక తెలంగాణలో 18 రెట్లు, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో ప్రకటించిన మరణాల కంటే 13 రెట్లు ఎక్కువ మరణాలు ఉన్నాయి. తమిళనాడు కూడా తక్కువేం తినలేదు, 2 లక్షల మరణాలు తక్కువ చేసి చూపించేసింది. కేరళ, కర్ణాటకల్లో మాత్రం ఈ తప్పుడు లెక్కలు బాగా తక్కువగా ఉండటం విశేషం. అన్నీ కలిపి చూస్తే మన కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రకటించిన కరోనా మరణాలు 3.30 లక్షలు, కానీ వాస్తవంగా జరిగిన 21.5 లక్షలు, అంటే 6.5 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇంత నిగ్గుదేల్చడానికి ఆంగ్ల పత్రిక మొదట కరోనా పూర్వపు 2015 నుంచి 2019 కాలంలో జరిగిన మరణాల వివరాలను సేకరించింది. వీటి ఆధారంగా 2020 నుంచి 2021 సంవత్సరాల్లో ఎన్ని సాధారణ మరణాలు జరిగే అవకాశం ఉందో లెక్కతీసింది. రిజిస్టర్ జనరల్, జనాభా కమిషనర్ కార్యాలయాలు ఈ 2 సంవత్సరాల్లో ప్రకటించిన మరణాలకు వీటికి మధ్య ఎంత తేడా ఉందో లెక్కతీసి కరోనా మరణాల అసలు సంఖ్యను కూపీలాగింది. ఇక దీనికి ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన మరణాలకి తేడా ఎంతో రాష్ట్రాల వారి లెక్క కట్టి వాస్తవాలను బయటపెట్టింది. ఇప్పుడు ఊహించండి అంకెలు ఎంతెంత అబద్ధాలు చెప్పగలవో. ఇలాంటి అబద్ధాలని ప్రభుత్వాలే ఎలా వండివారుస్తున్నాయో. సత్యమేవ జయతే నినాదం సత్యంగా మారాలంటే ఎంత కాలము, ఎంత శ్రమ, ఎంత నిష్ఠ అవసరం అవుతాయో మీరే ఆలోచించాలి.